మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. కాపీ కొట్టేవాడైనా కొట్టనివాడైనా. అలాగే కూల్ మావని సబ్స్క్రైబ్ చేయండి, ఎవరైనా సరే. స్టూడెంట్స్, ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్. ఎవరైనా చిట్టీలు తీస్తే మీ బోటీ తీస్తా. నేనిక్కడున్నాను. ఏంట్రా అది? సార్, మీరు చీటీ తీయొద్దు అన్నారు, చూసి రాయిద్దు లేదు కదా. ఓ, ఏం చేస్తున్నారు సార్? నేను అటెండెన్స్ వేసాను అన్నాను, నీకు ప్రజెంట్ వేయలేదు కదా. కానీ నేను వచ్చాను కదా. అది మనిద్దరికి తెలుసు, ఆఫీస్లో తెలియదు కదా. సారీ సార్. పదరా బయటికి. తుడిపేశాను సార్, తుడిపేశాను. అడిషనల్. రే, బుక్లెట్ ఇచ్చి 5 నిమిషాలు కాలేదు, అంత త్వరగా రాసావా? నా తలలో అన్నీ ఉన్నాయి సార్. గుడ్, నీలాంటి స్టూడెంట్స్ కావాలరా. తీసుకో, రాయరా. థ్యాంక్ యూ సార్. సార్, మా నాన్నకున్నంత వయసు ఉంది మీకు. నేనే ఇక్కడ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఇక్కడికే ఇన్విజిలేటర్గా వచ్చాను. మీరు చూస్తే ఇంకా రాస్తూనే ఉన్నారు కదా సార్. అవునరా, నేను 20 ఏళ్ల నుంచి కాపీ కొట్టి ఎగ్జామ్ రాస్తూనే ఉన్నా. నేను ఎవరి దగ్గర కాపీ కొట్టానో వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోతున్నారు. వాళ్ళు రాసిందే రాసినా కూడా నేనెందుకు పాస్ అవ్వట్లేదురా? అవునా? మీరు 20 ఏళ్ల నుంచి ఇలానే రాస్తున్నారా సార్? ఒక్క పులి స్టాప్ కూడా వదలను, జిరాక్స్ తీసేస్తాను. అయినా మీరు ఎందుకు పాస్ అవ్వట్లేదో తెలుసా సార్? ఎందుకు? అట్లీస్ట్ రోల్ నెంబర్ పేరైనా మీరు రాయాలి కదా సార్. కాపీ కొట్టి వాడిదే రాస్తే ఎలా పాస్ అవుతారు సార్? అడిషనల్. మళ్ళీ ఇంత త్వరగా రాసేసావా? నా తలలో అన్నీ ఉన్నాయి సార్. నువ్వు రాయడం చూస్తుంటేనే నాకు ఆనందం వేస్తుందిరా. తీసుకో, చింపై. ఏ కంపెనీలో దొరుకుతారా ఇలాంటి టీషర్ట్లు? ప్రింటెడ్ టీషర్ట్ సార్, ట్రెండింగ్ ఇప్పుడు. ప్రింటెడ్ టీషర్ట్ ఓకే, అయినా ఒట్టి మ్యాథ్స్ ప్రింట్ అయింది ఏంటి? సోషల్ సైన్స్ రేపటికి ప్రింట్ చేసుకున్నాను సార్. నువ్వు టీషర్ట్ తీసేసి ఎగ్జామ్ రాయరా. సార్, తీరా టీషర్టు. ఎవడ్రాయుడు? ఇదిగోండి సార్. ఇప్పుడు చెప్పండి సార్, టీషర్ట్ వేసుకుని రాయినా లేక తీసేసి రాయినా సార్? వేసుకునే రాయరా. ఏం బుర్రరా, తిరగేసేసాడే దేవుడా, ఎలా రాసేదే? రేయ్, ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, నువ్వెందుకురా డ్రాయింగ్ ఇస్తున్నావు? సార్, క్వశ్చన్ ఎలా ఉంది చూడండి. అవునా? రేయ్, కరెక్ట్గానే ఉంది కదరా. ఇవ్వండి సార్, ఇటు చూడండి. 8 బోగీలున్న ట్రైన్ 7 మీటర్లు వస్తే 4 బోగీలున్న ట్రైన్ ఎంత పొడవు ఉంటుంది అని ఉంది సార్, అందుకే చూపిస్తున్నాను. చాలా బాగా చూపిస్తున్నావురా. ఆ ట్రాక్ కొంచెం బెండ్ చూడు. అవును సార్, అప్పటి నుంచి నాకు కూడా ఏదో కొడుతుంది. ఇదే అనుకుంటా. థ్యాంక్ యూ సార్. మీరు మారర్రా. అడిషనల్. నువ్వు మళ్ళీ అడుగుతావు నాకు తెలుసురా, అందుకే అలాంటి తీసుకొచ్చాను. నువ్వు ఒక్కడు వేరే సిన్సియర్గా రాస్తుంది. తీసుకో. థ్యాంక్ యూ సార్. నాది కాదు సార్, మీరే చూడండి. చూశాన్రా. నా తల్లో అన్నీ ఉన్నాయి, తల్లో అన్నీ ఉన్నాయంటే తల లోపల అనుకున్నానురా. తల పైన పెట్టుకున్నావని అనుకోలేదు కదరా. మంచిగా మార్కెట్లో బుట్టలో కూరగాయలు నింపుకొచ్చినట్టు నింపుకొచ్చావు కదరా. నీకేమైందిరా? ఎగ్జామ్ టెన్షన్లో ఎక్కడ చదివిందంతా మర్చిపోతానా అని దారంతా బుక్ చూస్తూనే వచ్చాను సార్. రాయి తగిలి పడిపోయా. ఓహో, చాలా నొప్పిగా ఉంది, అయినా పర్లేదు రాస్తాను.
మీకెలా తెలిసిపోయింది సార్? నెక్స్ట్ టైం నుంచి 50 రూపాయలు ఇస్తే అమెజాన్లో ఫేక్ బ్లడ్ అని దొరుకుతుందిరా. అది వాడు. ఇలా కుంకుమ వేసుకొని రావద్దు. చెమట కుంకుమంతా ఎలా కారిపోయిందో చూడు. సారీ సార్. అసలు మీ అందరికి టాలెంటే లేదేంట్రా? ఇంతలా సర్కస్ చేసే బదులు ఇంట్లో కూర్చొని 4 అక్షరాలు చదివితే హాయిగా ఎగ్జామ్ రాయొచ్చు కదరా. అయినా మీ తలో టాలెంటే లేదేంట్రా? ఏంటి సార్ టాలెంట్? ఎగ్జామ్ అని తెలిసిన వెంటనే లైబ్రరీకి వెళ్ళి బుక్ తీసుకుని బైహార్ట్ చేసి తెలిసింది ఇక్కడికి వచ్చి రాయడం కాదు సార్ టాలెంట్. రేపు ఉదయమే ఎగ్జామ్ అని తెలిసిన ఒక్క అక్షరం చదవకుండా రాత్రంతా చిట్టీలు రెడీ చేసి సబ్జెక్ట్ ఎంత కష్టమైనా ఇన్సులేటర్ ఎవరు వచ్చినా యామచ్చి కాపీని కొడతాం కదా, అది సార్ టాలెంట్. సార్ నిజాయితీగా రాయాలంటే వెళ్ళడం, బుక్ తీసుకొని చదవడం, ఇక్కడికి వచ్చి రాయడం, అందులో ఏముంది సార్ మా టాలెంట్. అదే ఇక్కడ కాపీ కొట్టాలంటే మీకు తెలియకుండా చిట్టి తీయాలి, అక్కడ నుంచి ఇక్కడ తిరిగే గ్యాప్ లో చూసి రాయాలి, దూరంగా ఉండేవాడిని గట్టిగా పిలవకూడదు, ఒట్టి సైన్ లాంగ్వేజ్ తోనే మాట్లాడాలి. ఎదుటి వాళ్ళని చూసి అలాగే దింపేస్తే ఆన్సర్ సేమ్ టు సేమ్ ఉంది కాపీ అని ఈజీగా పెట్టేస్తారు. 20 వాక్యాల్లో రాయండి అని 10 మార్కులు పెడతారు. ఇంత చీటీలో రాసుకొచ్చేయాలి. 100 చీటీలు 100 చోట్ల పెట్టుకుని వచ్చుంటాం. కరెక్ట్ గా ఓటో క్వశ్చన్ ఆన్సర్ షూ సాక్స్ లోపలే ఉందని గుర్తు పెట్టుకుని తీయాలి. ఇంత పని ఒట్టి 3 గంటల్లో 1 సెకండ్ వేస్ట్ కాకుండా మీకు తెలియకుండా చేయాలి. కర్మకాలి దొరికిపోతే ప్రాబ్లము, అటు ఇటు అయితే డే బార్ అవుతాం అని తెలిసినా కూడా కాపీ కొడతాం కదా, అది సార్ టాలెంట్. ఏంట్రా నేనే తప్పు చేస్తున్నా అన్నట్టుగా చేస్తున్నారేంట్రా? మరి ఇంకేంటి సార్, నేను అరగంట నుంచి చూస్తూనే ఉన్నాను, ఒక్క నా కొడుకుని కూడా కాపీ కొట్టడానికి వదలడమే లేదు. మరి ఇంకెలా సార్ మీ ఎగ్జామ్ రాసేది? రే చిన్న, ఈ రోజు నువ్వు కొడితే కాపీ, రేపు నీకొస్తుంది బీపీ, తర్వాత నువ్వు ఇదే కాలేజ్ గేటు ముందు ఊదాల్సి వస్తుంది పీపీ. సార్ ఏంట్రా అర్థం కాలేదేంట్రా? ఏంటి సార్? ఈ రోజు నువ్వు కొడితే కాపీ, రేపు నీకుండదు హ్యాపీ, తర్వాత నువ్వు అవుతావు పోరం బోకి. అర్థమైంది సార్. ఏమర్థమైందిరా? ఇప్పుడు ఏమైనా మేము కాపీ కొట్టకుండా నిజాయితీగా రాయాలి, అంతే కదా సార్? మేము ఫెయిల్ అయినా పర్వాలేదు, నిజాయితీగా రాయండి రా. ఆల్ ది బెస్ట్ రా. రే ఎందుకు పడుకున్నావు? రాయవేంట్రా? పెన్ లేదు. తీసుకో, నా పెన్తో రాయ్. వేరే వాళ్ళ పెన్తో నేను రాయను. సరే నీదనుకునే రాయరా, తీసుకో రాయ్. మూడ్ లేదు. సరే ఈ నీళ్లు తాగానే రాయరా. అలాంటి టెక్నిక్స్ వాడి సీనియర్స్ ని వదలలేదు మీరు. నా స్థాయి ఇంతే. ఎలా రాయమంటారు సార్? సరే పడుకోరా. ఓకే.